హాయ్ అండి. హలో అందరికీ. శుక్రవారం ఉదయాన్నే పూజ అయితే ఇలా చేసుకున్నాననమాట. మా చెట్లకు పూసిన పువ్వులతో ఇలా కొన్ని తెల్ల పువ్వులు, మందారాలు, శంఖి పువ్వులు, పసుపు పువ్వులు ఇలా అన్ని రకాలు పెట్టుకుని పూజ అయితే ఇలా చేసుకున్నానమాట. దీపం, ధూపం, నైవేద్యం చూపించుకొని అలాగే హారతి కూడా ఇచ్చి సాంబ్రాణి ధూపం కూడా వేసుకున్నాను. అలాగే నైవేద్యంగా సేమియా కేసరి అయితే చేశాను. ఇలా దేవుణ్ణి అలంకరించుకుని పూజ అయితే చేసుకున్నానండి. అలాగే గురువారం సాయంత్రం అన్నీ రెడీ చేసుకున్నానని వీడియో చేశాను కదా. అలాగే గుమ్మం దగ్గర ముగ్గు వేసుకుని ఇలా గడప దగ్గర చెంబు కూడా పెట్టుకుని ఇలా గుమ్మం ముందు అష్టదళ పద్మ ముగ్గు వేసుకుని ఇలా అయితే చేసుకున్నాను అనమాట. ఇలా గడప దగ్గర ముగ్గు అయితే ఉదయాన్నే వేసుకుంటానండి. ఇలా చెంబుతో నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు సేమియా కేసరి నేను ఎలా చేస్తానో చూద్దామా. దీనికోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకుని ఒక గరిటెడు నెయ్యి వేసుకుని, నెయ్యి వేడైన తర్వాత ఒక కప్పు సేమియా తీసుకుని ఇలా దోరగా వేయించుకోవాలి. అవి వేగుతున్నప్పుడే పక్క బర్నర్ మీద 2 కప్పులు, ఒక కప్పు సేమియాకి 2 కప్పులు నీళ్లు పెట్టుకుని ఇలా మరిగించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న సేమియాలో మరుగుతున్న నీళ్ళని ఇందులో వేసుకుని ఇవి కాస్త ఉడికే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికించుకోవాలి. ఇలా చేత్తో చిదిమితే ఇలా ముక్క అవ్వాలన్నమాట. ఇప్పుడు 1/4 కప్పు పంచదార వేసుకుని, ఒక కప్పు సేమియాకి 1/4 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని పంచదార ఈ వేడికి కరుగుతుంది. చూడండి, ఇలా కరుగుతుంది. ఇలా కరిగిన తర్వాత ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకుని, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇలాచి పొడి వేసుకుని అలాగే చిటికెడు పచ్చకర్పూరం పొడి కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే బర్నర్ మీద ఒక తడక పెట్టుకుని 2 గరిటెలు నెయ్యి వేసుకుని, నెయ్యి వేడైన తర్వాత కొన్ని బాదం పప్పు పలుకులు, కొన్ని జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించుకున్న తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేసుకుని అవి పొంగే వరకు వేయించుకుని ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఉడికించి ఉంచుకున్న సేమియా కేసరిలో ఇవి నెయ్యితో సహా ఈ జీడిపప్పు పలుకులు వేసుకుని ఒకసారి మొత్తం అంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది, చాలా బాగా వచ్చిందండి, చాలా సాఫ్ట్గా ఉంటుంది. చల్లారినా కూడా గట్టిపడదనమాట సేమియా అనేది. చాలా బాగుంటుంది, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇలా దేవుడి దగ్గరికి ఒక గిన్నెలోకి తీసుకుని దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టేసుకున్నాను. ఇలా పూజ అయితే చేసుకున్నాను. దీపం, ధూపం, నైవేద్యం చూపించుకుని హారతి ఇచ్చుకుని ఇలా సాంబ్రాణి ధూపం వేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.